నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మనము రసాయన పరిశ్రమలో పేలుడు అది మనకు తెలిసే ఉంటుందండి. అది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా పాసిమల్లారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకునిందండి. సిగాసి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. అది చూస్తే ఇప్పటి వరకు 46కు చేరారండి మృతుల సంఖ్య. 46 మంది చనిపోయారు. దాంట్లో 9 మంది గల్లంతయ్యారు. 30 మంది ఆసుపత్రిలో చికిత్స, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఇంకా సిగాసి శిథిలాల నుంచి మరో 16 మృతదేహాలు వెలికి తీశారు. వాటిలో 13 గుర్తించారు. కుటుంబ సభ్యులకు కూడా అప్పగించారండి. ఈ పేలుడు తీవ్రతకు మాంసము ముద్దలు బూడిద కుప్పలుగా మృతదేహాలండి. DNA పరీక్షకు ఎముకలు దంతాలు సేకరణ, సాగుతున్న గాలింపు, మృతుల సంఖ్య పెరిగే ముప్పు. పరిశ్రమ ఎండి చిదంబరనాథ్ ఎక్కడ 2 రోజులుగా ఆయన పరిశ్రమ వైపు రాకపోవడంపై తీవ్ర ఆగ్రహము. చూడండి, ఇది సిగాసి పరిశ్రమ అండి. ఇక్కడ మనం చూస్తే ఈ రసాయన పరిశ్రమలో చూస్తే చాలా ఘోరం జరిగిందండి. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇది అతి పెద్ద ప్రమాదం అండి. ఇది బాంబుల్లా పేలిన రియాక్టర్లు, భవనాలు మొత్తం కూలిపోయినాయి. అది చూడండి, మొత్తం పరిశ్రమ మొత్తము శిథిల వ్యవస్థకు చేరిపోయింది. కానీ జనాలు అక్కడ ఉండే వాళ్ళు అయితే మాంసము ముద్దలు లెక్క అయిపోయారండి పరిస్థితి. ఒక పటాన్ చెరువు దవాఖానాలోనే 37 మృతదేహాలు అక్కడ పెట్టారండి. మృతుల్లో 6 వ్యక్తులు తెలుగు రాష్ట్రాల వారంట. చూడండి, ఇప్పటి వరకు 14 మృతదేహాలు గుర్తించి అప్పగించినారు. మళ్ళీ 23 మృతదేహాల నుంచి DNA శాంపిల్స్ సేకరించినారండి. తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. గల్లంతైన బిడ్డల జాడ చెప్పాలని చేతులు ఎత్తి ఏడుకుంటున్నారు అక్కడ పనిచేసే వాళ్ళ బంధువులు. చూడండి, ఈ పరిశ్రమలో పరిస్థితి, ఈ రసాయన పరిశ్రమలో చూసుకుంటే ఇది పాసిమల్లారం అండి. పాసిమల్లారం సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో ఇది ఘోర ప్రమాదం జరిగింది. దీనిలో పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 155 మంది ఉన్నట్లు మనకు తెలుస్తుందండి. శిథిలాల కింద పలువురు చిక్కిపోయి ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. పరిస్థితి తీస్తూ ఉంటే మనకు మాంసం ముద్దల లెక్కనే తెలుస్తున్నాయండి. దీని పరిస్థితి ఏమి అనేది కూడా మనం చూసుకుంటే మృతులు ఎక్కువ మంది బీహారు, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారండి. ఈ ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర్, వివేక్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడ పోయి సందర్శించారండి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళారండి. ఈ జరిగిన ఈ పరిశ్రమల్లో మృత్యులు అవుతే గందరగోళంగా ముద్దలెక్క అయిపోయారు. ఇది స్ఫోటంగా జరిగిందండి. దీని గురించి అక్కడ వాళ్ళు బంధువులు బాధపడుతున్నారండి. వాళ్ళ పరిస్థితి చూస్తే సేమ్లేండి. ఇది చూడండి, మాంసం ముద్దలు బూడిద కుప్పల లెక్క మారిపోయారండి. 46కు చేరింది మృతుల సంఖ్య. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రమాదం చాలా పెద్దది. ఈ పారిశ్రామిక వాడలో జరిగింది. ఇది సంగారెడ్డి జిల్లా పాసిమల్లారం పారిశ్రామిక వాడ అండి. ఇది జరిగింది. ఇది చూస్తే మనకే చాలా వేదన అనిపిస్తుంది. ఇది బూడిద కుప్పలుగా మారిపోయినాయండి. ఒకరైతే ఇక్కడ చూడండి, పాపం అక్కడే ప్రేమించుకొని అక్కడే కన్ను మూశారండి. ఒక అతను అయితే
విజయవాడ వ్యక్తి అండి ఆయన. ఇద్దరు అదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకరికొకరు ఇష్టపడారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించి ఘనంగా వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ విధి వారిపై పగపట్టింది. సోమవారం సిగాసి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కన్నుమూశారు. ఏపీలోని కడప జిల్లా పెనికిలపాడు గ్రామానికి చెందిన రైతు ప్రసాద్ రెడ్డి పెద్ద కుమారుడు నిఖిల్ రెడ్డి 33, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విచ్చన్నపేట మండలం పుట్రలకాలకు శ్రీరమ్య 23 ఇద్దరు సిగాసి పరిశ్రమలో పనిచేస్తూనే ప్రేమలో పడారు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తిరుపతిలో వివాహం చేసుకున్నారు. తర్వాత వారు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ను ఆశ్రమించగా ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడి నచ్చజెప్పారు. కొత్త వస్త్రాలు పెట్టి ఆశీర్వదించారు. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఘనంగా రిసెప్షన్ జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. కానీ సుగాసి దుర్ఘటనలో పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడారు. వారి ఆశీస్సు కోసం ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్వయంగా పరిశ్రమకు వచ్చి వాకప్ చేశారు. తమ వారి మృతదేహాల కోసం ఇద్దరు కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి రమ్యశ్రీ ఉదయం 10 గంటలకు మొదలయ్యే షిఫ్ట్కు వెళ్లాల్సి ఉండింది. కానీ సోమవారం ఉదయం 5 గంటల షిఫ్ట్కి హాజరైందని తోటి ఉద్యోగులు తెలిపారు. నిఖిల్ కూడా నైట్ షిఫ్ట్లో ఉన్నారని, ప్రమాదంలో ఇద్దరు కన్ను మూశారని ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి, ప్రేమించుకున్నారంట, పెళ్లి చేసుకున్నారంట. కానీ అక్కడే ప్రేమించుకొని అక్కడే పెళ్లి చేసుకొని అదే కంపెనీలో చనిపోయారండి వాళ్ళిద్దరూ. అతని పేరు వచ్చి నిఖిల్ రెడ్డి, అమ్మాయి పేరు వచ్చి రమేశ్రీ శ్రీరమ్య. అతనికేమో 33 సంవత్సరాలు, అతనిదేమో కడప జిల్లా, ఈ అమ్మాయిదేమో ఎన్టీఆర్ జిల్లా. ఇద్దరు పెద్దలు అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును వాళ్ళ ఇద్దరు పెద్దలతో మాట్లాడి చేస్తే ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకొని రిసెప్షన్ చేసుకున్నాము అనుకునే టైంలోనే ఇద్దరు బూడిదైపోయారు. ఇది అక్కడే ప్రేమించుకొని అక్కడే కన్ను మూశారండి ఈ యువజంట. ఇంకా చూస్తే మన రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రమాద స్థలంలో పరిశీలించారండి. తక్షణ సహాయం కింద కలెక్టరు వాళ్ళ మృతదేహాలు వాళ్లకు ఖర్చుల కింద ₹1,00,000 అందజేశారండి. తర్వాత ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. తీవ్ర గాయాలైతే 10 లక్షలు, క్షేత్రఘాతులకు 5 లక్షలు యాజమాన్యం చెల్లించేలా సీఎం సమక్షంలో ఒప్పందము. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం అండి. పరిశ్రమ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి పరిశీలించాడు. వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ప్రకటించారండి. ఎందుకంటే ఇంతమంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ జరగనింది ఇంత పెద్దది జరిగిందండి. ఇది అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుందండి దీన్ని చూస్తే. ఇది సిగాసి రసాయన పరిశ్రమలో పేలుడండి. మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కు చేరింది. ఇంకా మృతుల సంఖ్యలు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పాసమల్లారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికి 20కి చేరినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. చూడండి, సోమవారం రాత్రికేమో 26 మంది, అదే మంగళవారం అర్ధరాత్రి సమయానికేమో 46 మంది. ఇది ఎందుకు చనిపోయారు ఏమి అనేది కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకునిందండి. రేవంత్ రెడ్డి గారు నిన్న పరిశీలించిన తర్వాత దీని మీద సీరియస్గా తీసుకున్నారు. ఎందుకు ఏమనేది కూడా తెలిసారు. తక్షణ సహాయం కింద ₹1,00,000 కలెక్టర్ ఇచ్చారు. ₹1,00,00,000 పరిహారం ఇప్పించేట్టుగా యాజమాన్యంతో మాట్లాడి ₹1,00,00,000 వరకు ఒకరికి వచ్చేట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు దామోదర్ నరసింహ, వివేక్ గారు నిన్న పర్యటించి చేశారండి. పేలుడు దాటికి పరిశ్రమలో భవనాలు శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలా వ్యవస్థ అయిపోయింది. ఫ్యాక్టరీ ఎదుట మృత్యులు గందరగోళం, బూడిద కుప్పలు. చూడండి ఎంత అయిపోయిందో ఏమో చూడండి. మృత్యుల్లో మంచిర్యాల జిల్లా వాసి
వాళ్ళు ఉన్నారంట. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నారంట. మళ్ళీ ఏం చేద్దాం ఎండి ఎక్కడ స్థానికుల ఆగ్రహం. ప్రొడక్షన్ ప్లాంట్ పైన అంతస్తులు క్యూసీ విభాగంలో అంట. మృతులు ఎక్కువ మంది ఆ విభాగం వారంట. క్యూసీలో పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారంట అండి. దీన్ని మళ్ళీ ఏమి చేస్తారు? స్ప్రేయర్ డ్రైయర్లో ఒత్తిడిలోనే పేలుడు. సిగాసి పరిశ్రమలో పేలుడు సంభవించడానికి భద్రత నిర్వహణ లోపాలే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. పరిశ్రమల్లోని స్ప్రేయర్ డ్రైయర్లో అత్యధిక ఉష్ణోగ్రతను నియంత్రించే సేఫ్టీ వాల్వ్, బ్లోయర్, హ్యాండ్లర్ అనే పరికరాలు పని చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. చూడండి ఏం చేస్తాం చెప్పండి. తమ వాళ్ళు బతికే ఉంటారని నా భర్తను చూపించండి. ఒడిశాకు చెందిన గర్భిణి పూజ 3 ఏళ్ల బాబుని ఎత్తుకొని తిరుగుతూ తన భర్తను ఆసూకి తెలపాలని కంటతడి పెట్టుకుంటున్న కుటుంబ సభ్యులు వేదన చూడండి. DNA పరీక్షల కోసం మృతదేహాల అవశేషాలకు తీసుకెళ్తున్న సిబ్బంది చూడండి ఎంత ప్రాణాలు చేసిపోయారో ఏమో చూడండి పాపము. ఇంకొకటి ఏం చెప్పారంటే పాశమల్లారం సిగాసి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడిన కార్మికుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. మంగళవారం ఆయన మియాపూర్ మదీనాగూడలోని ప్రణమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది క్షేత్రఘాతలను పరామర్శించారు. వారికి 50,000 చొప్పున సహాయం అందజేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కార్మికులతో పాటు అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన హేమంత్ సుందర్ 45 అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. చూడు, మృతి చెందిన కుటుంబాలకు తక్షణ సహాయంగా ₹1,00,000 చెక్కును కూడా అందించారండి. ఇది మన సంగారెడ్డి జిల్లా పాశమల్లారంలో జరిగిన ఘోర రసాయన పరిశ్రమలో పేలుడు వల్ల చనిపోయారండి. ఇది మన పరిస్థితి. మన రేవంత్ రెడ్డి గారు చూసి ₹1,00,00,000 వరకు పరిహారం ఇప్పించే దిశగా యజమాన్యంతో మాట్లాడి తక్షణ సహాయం కింద ₹1,00,000 ప్రభుత్వం వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరాయిస్తుందని కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుందండి. ₹1,00,00,000 వరకు సహాయం కింద ప్రకటించారండి. ఇదేనండి పాశమల్లారంలోని రసాయన పరిశ్రమలో పేలుడు. పరిశ్రమలు చూస్తే ఇప్పటి వరకు 46 మంది చనిపోయారండి. ఇంకా 9 మంది గల్లంతయ్యారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రమాదం అండి జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్